పరమేశ్వరుడిగా భార్యని ప్రేమించారనుకోండి, బాధ లేదు. ఏమైపోతుందంటే ఉన్నా లేకపోయినా కూడా పరమేశ్వర స్వరూపంగా ప్రీతి పొందాడు. ఇప్పుడు అది విడుదలకి కారణం అవుతుంది. కాదు, నా భార్య, నా బిడ్డలు, నా ఐశ్వర్యం, నా పొలాలు, నా ఇంట్లో ఉన్నటువంటి అంగరాగాలు, నేను వాడేటటువంటి భూషణములు, ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోయాడు జీవుడు. ఆర్తచింత పొందాడు అంటారు. ఆర్తచింతతో వెళ్ళిపోయాడు. వీటిలో వేటి గురించి ఆలోచించినా సరే, నావి అన్న భోగకారకమైన ఏ వస్తువు గురించి ఆ దృక్పథంలో ఆలోచిస్తూ వెళ్ళిపోయినా చిట్ట చివర ఏం చేస్తారు అంటే ఆర్తచింతతో వెళ్ళాడు. ఈశ్వరుడు తీర్పు చెప్తాడు. దేనితో విడిచిపెట్టావు శరీరాన్ని? ఆయన దగ్గర అబద్ధం ఎలా కుదురుతుంది? ఈశ్వర ఫలానా తలుచుకుంటూ వెళ్ళిపోయాను, ఏదో భూమి గురించి తలుచుకుంటూ వెళ్ళిపోయాను, అయ్యి బాబోయ్ నా పొలం ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమైపోతుందో. తిరియక్కు చేస్తారు. తిరియక్కంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతాడు, నిలువుగా పెరిగే అవకాశం ఉండదు. వెన్నుపాం నిలువుగా పెరిగితే మనుష్యుడు ఊర్ధముఖ చలనం చేసి ఈశ్వరుణ్ణి తెలుసుకోమని తిరియక్ చేస్తారు. అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతాడు. అంటే ఇక కర్మాధికారం లేదు, ఇక శాస్త్రం చదువుకోక్కర్లేదు, చదివేందుకు అవకాశమే ఉండదు, ఇక గురువుని ఆశ్రయించే అవకాశం లేదు, భగవన్నామని చెప్పే అవకాశం లేదు, పోయి ఇప్పుడు ఏం చేయాలి? గతంలో చేసిన కర్మలకి ఫలితాలు అనుభవించుకుంటూ వెడతాడు. ఇది ఒక్కసారి శరీరం వదిలిపెట్టేసిన తరువాత ఇంకొక శరీరంలోకి వెళ్ళిన తరువాత ఏ మహాత్ముడి అనుగ్రహంతోటో పూర్వజన్మ సంస్కృతి కలిగి చూసుకున్నాడు అనుకోండి, హడిలిపోతాడు. ఎంత పొరపాటు చేసేశానని ఇక దిద్దుకోలేడు. అందుకే యథార్థంగా జరిగింది. తులసీదాస్ గారి జీవితంలో రోజు రామాయణం చెప్తుంటే నీకు పని ఆడా ఇలాగే చెప్తావు అనేవాడు జమీందారు. నేను నీకు రామాయణం చెప్తానని ఇంటికి వెళ్ళేవారు. ఇప్పుడు కుదరదులే, వచ్చే ఏడాది రా అన్నాడు. వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు. ఆ ఇంట్లోనే ఇద్దయి ఉన్నాడు. తులసీదాస్ గారు అనుగ్రహిస్తే పూర్వజన్మ స్మరణ కలిగింది. ఇంటికి వచ్చి అడిగారు, రామాయణం వినలేదు, కొడుకు మీద డబ్బు మీద వ్యామోహం పెట్టుకున్నాను, ఇంట ఇద్దయి పొలం దున్నుతున్నాను ఐశ్వర్యకారకంగా, ఇక నాకు రామనామం పలికే అదృష్టం ఎక్కడుంది? లేదు, పోయిందంతే. ఇంకా మళ్ళీ ఎన్ని కోట్ల జన్మల తర్వాతో ఎవడూ చెప్పలేడు. కాబట్టి ఆర్తచింత, భోగముల యందు మనసు పెట్టి వెళ్ళిపోయాడు. ఆర్తచింతతో తిరియక్కవుతాడు. మనసుకి ఎప్పుడూ రెండుంటాయి, ప్రీతి అప్రీతి, ఇష్టం. ఎక్కడ విపరీతమైన ఇష్టం ఉందో అక్కడే తొందరగా కోపం వస్తుంది. ఎందుకని అంటే ఎక్కడ విశేషమైన ప్రీతి ఉందో అక్కడ రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఆ వస్తువు కించిత్ మీ నుంచి దూరం జరిగిన కోపం. రెండు, ఆ వస్తువు గురించి మీకు ఎప్పుడూ కూడా ప్రమాదంతో కూడుకున్నటువంటి ఆలోచన. ఒక్క గంట ఆలస్యం అయ్యారనుకోండి, బాబాయ్ ఏమైంది, గంట అయిపోయింది, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, ప్రీతి ఉండిపోయింది దాని మీద. అందుకని ఆ ఆలోచన